కాకినాడ నగరపాలక సంస్థ పాలకవర్గ పదవీకాలం ముగిసి నేటికి 3 ఏళ్లైందని గత ప్రస్తుత ప్రభుత్వాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరగవలసిన స్పెషల్ ఆఫీసర్ నిర్వహణలో అఖిలపక్షం చేపట్టకపోవడం వల్ల తెగిన గాలిపటం చందంగా కార్పొరేషన్ పాలన పూర్తిగా పక్షవాతం దశకు వచ్చిందని కాకినాడ కార్పొరేషన్ పూర్వ పాలక మండలి సభ్యులు దోసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమణరాజు మాట్లాడారు. కాకినాడ నగరపాలక సంస్థ పాలక వర్గం పదవీకాలం పూర్తయిపోయి 3 ఏళ్ల కాలం అవుతుంది. ఈ 3 ఏళ్ల కాలంగా కాకినాడ నగరపాలక సంస్థని పూర్తిగా నిర్లక్ష్యానికి వదిలేశారు. ఈ వచ్చినటువంటి ప్రభుత్వం విధ్వంసం చెబుతుంది కానీ మరి గడచిన ఈ ఏడాది పైకాలంగా కూడా విధ్వంసానికే గాలికి వదిలేసింది తప్ప అభివృద్ధికి జాడలు లేకుండా తయారైంది కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ నగరపాలక సంస్థ. సాక్షాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకి మరి ఉన్నారు, జిల్లాలో ఉన్నారు. మరి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉన్నారు. కానీ కాకినాడ నగరంలో ఎక్కడ చూసినా మురుగు పారుదల లేదు, కల్లబట్లు కృంగిపోయి ఉన్నాయి, అవుట్లెట్స్ లేవు. పెద్ద మార్కెట్ కానీ, రైతు మార్కెట్ కానీ, ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ, సాక్షాత్తు శ్రీమారెడ్డి మున్సిపల్ కార్యాలయం కానీ సమస్తం కూడా దుర్గంధంతో ఉన్నాయి. అన్ని వీధులు కూడా చెత్తలతో నిండిపోయి ఉన్నాయి. గతంలో ప్రభుత్వాన్ని చెత్త ప్రభుత్వం అన్నారు, మరి చెత్త మీద పన్ను విధించారన్నారు. ఇప్పుడు చెత్తలు తరలించే ప్రభుత్వంగా ఏమాత్రం కూడా చర్యలు లేవు. మరి కాకినాడ నగరపాలక సంస్థకు సంబంధించి గత 2 ప్రభుత్వాల హయాంలోనూ కూడా ప్రభుత్వం ఇతర ప్రభుత్వ శాఖలకు వాడుకున్నటువంటి నిధుల్ని వెనక్కి ఇవ్వలేదు. పైగా స్మార్ట్ సిటీలో 180 కోట్ల రూపాయల పెండింగ్ నిధులు కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు 70 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే వాటిని విడుదల చేయలేదు. 3 ఏళ్లుగా ఎన్నికలు లేకపోవడం వల్ల 30 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులు రాలేదు. మరి ఈ విధంగా ఉంటే కాకినాడ పక్షపాతం వచ్చినట్టుగా అచేతన స్థితిలో ఉంది. కమిషనర్ గారికి కానీ, సిటీ ఎమ్మెల్యే గారికి కానీ, రూరల్ ఎమ్మెల్యే గారికి కానీ, కాకినాడ ఎంపీ గారికి కానీ, రాజ్యసభ సభ్యుల గారికి కానీ మరి ఎవరికి కూడా ఇక్కడ ఒక సమన్వయ వైఖరి అనేటువంటిది లేదు. అదేవిధంగా 2 ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. అధికారుల మధ్య, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేదు. జిల్లా కలెక్టర్ గారు చాలా మంచివారు అయినప్పటికీ ఇక్కడ సమావేశం నిర్వహిద్దామని ఆలోచన చేసినా అఖిలపక్ష సమావేశం ఇక్కడ నిర్వహణ జరగనివ్వలేదు. తద్వారాగా ప్రజల సమస్యలు ప్రజల దగ్గరే ఉండిపోతూ ఉన్నాయి. కాకినాడ నగరంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. అదేవిధంగా లోతట్టుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నీరు నిలబడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న దుస్థితి ఉంది. వీధి దీపాల నిర్వహణ లేదు. అంతా తూతూ మంత్రంగా కాకినాడ కార్పొరేషన్లో అధికారులు, ఉద్యోగులు జీతాలు తీసుకోవడానికి, పై ఆదాయాలు పంచుకోవడానికి, అదేవిధంగా కాకినాడ నగరంలో మాఫియా వ్యవస్థకి డబ్బులు పంపకాలు చేయడానికి తప్ప ఈ నగర అభివృద్ధికి ఏమాత్రం కూడా దోహదం కావడం లేదు. ఇది చాలా దారుణమైనటువంటి, దురదృష్టకరమైనటువంటి విషయం. ఎప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జిల్లాకు వచ్చినప్పుడు ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో 3 రోజుల పాటు ఉండి ఈ పౌర వ్యవస్థల్ని మెరుగుపరచాలని ఈ పురపాలక మాజీ సభ్యుడిగా ప్రజల తరపున డిమాండ్